అందరికీ నమస్కారం. హిందూ సంప్రదాయంలో గవ్వలను పూజించే ఆచారం ఎంతో కాలంగా వస్తుంది. వీటి వల్ల సంపద పెరుగుతుంది అని అంటారు. దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి? గవ్వలకు నిజంగానే అంత శక్తి ఉందా అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అదృష్టం కలిసి రావాలంటే ఇంట్లో గవ్వలను పెట్టుకొని పూజించాలి అని మన పెద్దలు చెప్తుంటారు. సముద్రం ఒడ్డున లభించే ఈ గవ్వలకు నిజంగానే అన్ని శక్తులు ఉన్నాయనే సందేహం అందరిలోనూ ఉంటుంది. గవ్వలను పూజ గదిలో ఉంచడంతో పాటు ఇంటి గుమ్మాలకు అలంకరణలుగా వాడడం, డబ్బులుంచే పర్సల్లో ఉంచుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే వీటి గురించి హిందూ సాంప్రదాయంతో పాటు ఫెంగ్ షుయ్ అనే చైనా శాస్త్రంలోనూ అనేక విషయాలను చెప్పారు. గవ్వలను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. గవ్వలను లక్ష్మీదేవి సోదరిగాను, శంఖాలను సోదరుడుగాను కొలుస్తారు. ఇలాంటి గవ్వలను ఇంట్లో ఉంచుకోవడం ద్వారా ధనాన్ని ఆకర్షిస్తాయని చెప్తారు. డబ్బును నిల్వ చేసే చోట, లాకర్లు, వ్యాపారాలు చేసే చోటు, ఇలా అనేక చోట్లలో వీటిని తెచ్చిపెట్టుకుంటారు. ఎక్కడైతే వీటిని పూజిస్తారో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని వీరి నమ్మకం. అయితే గవ్వలను కన్నులు ఉన్న ముఖం వైపును డబ్బుకు తగిలేలా ఉంచుకోవాలని వాస్తు నిపుణులు అంటున్నారు. ఇక ఫెంగ్ షుయ్ నియమాల ప్రకారం వీటిని ఎక్కడ ఉంచితే అక్కడ అదృష్టం వచ్చి చేరుతుందని చెప్తారు. అందుకే అక్కడ బీచుల్లో ఈ గవ్వలను విరివిగా అమ్ముతూ ఉంటారు. వీటిలో ఎన్నో రకాల గవ్వలు ఉంటాయి. అయితే పసుపు రంగులో ఉండేవి అన్నింటిలోనూ శ్రేష్టమైనవిగా చెప్పుకోవచ్చు. ఇక మార్కెట్లో కొన్ని రకాల ప్లాస్టిక్ గవ్వలు కూడా దొరుకుతున్నాయి. వీటి నుంచి జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి కాని యువతి యువకులు గవ్వలను దగ్గరగా ఉంచుకోవడం వల్ల శీఘ్రంగా వివాహ ప్రాప్తి కలుగుతుందని పెద్దలు చెప్పేమాట. అంతేకాదు, ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు, ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేవారు కూడా ఈ గవ్వలను దగ్గర ఉంచుకోవాలని చెప్తున్నారు మన పెద్దలు. ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.